హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ బ్లాగ్స్. ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల చిక్కీ చేసి చూపిస్తున్నాను. బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ చిక్కీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో ఈ నువ్వులు చిటపట్లాడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకు ముదురు పాకం రావాలండి. ఈ పాకం రావడానికి 5 to 8 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవడానికి వాటర్లో కొద్దిగా ఈ పాకం వేసుకునేటప్పుడు ఈ విధంగా గట్టిగా ఉండాలి. బ్రేక్ చేసినప్పుడు 2 ముక్కలు అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, నువ్వులన్నీ పాకంలో బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి. ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నెకు నెయ్యిని అప్లై చేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత చూడండి, ఈ విధంగా పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. ఈసారి బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.